న్యూస్ చూస్తున్నాం. రెండు రాష్ట్రాల సీఎంల భేటీపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన ట్వీట్ చేశారు. విభజన సమస్యల పరిష్కారానికి ఈరోజు రెండు రాష్ట్రాల సీఎంలు సమావేశమైన నేపథ్యంలో పోర్టుల్లో టీటీడీ ఆస్తుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటాలు కోరుతున్నట్లుగా వస్తున్న వార్తలు ఏపీ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయని ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు. పారదర్శకత కోసం ప్రజలకు వాస్తవాలు తెలియడానికి ముఖ్యమంత్రుల సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తే బాగుంటుందని నా సూచన అంటూ వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటారని భావిస్తున్నారని చెప్పారు. బొత్స సత్యనారాయణకు మంత్రి అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. భలే జోకులేస్తున్నారు బొత్స గారు, పారదర్శకత గురించి మీరు జగన్ మాట్లాడితే నవ్వుపోతారు, వద్దులేండి. పారదర్శకతకు పాతరేసింది మీరే, మీ పార్టీ. ప్రెస్ మీట్లు కూడా లైవ్ కాకుండా ఎడిట్ చేసి ఇవ్వాలని ఆదేశించే నాయకత్వంలో మీరు పనిచేస్తున్నారు. దయచేసి పారదర్శకత, వాస్తవాలు వంటి పెద్ద పెద్ద పదాలు మీరు వాడొద్దంటూ ట్విట్టర్ వేదికగా ఘాటుగా రిప్లై ఇచ్చారు. నౌ ఏపీ ఇన్ సేఫ్ హ్యాండ్స్, డోంట్ వర్రీ. ప్రజలకు అన్ని విషయాలు తెలుసు, సమావేశమయ్యాక అన్నీ తెలుస్తాయని తనదైన స్టైల్లో బదులిచ్చారు. అలానే బొత్స ట్వీట్పై టీడీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సైతం స్పందించారు. ఆవేశపడకు బొత్స, అక్కడ ఉంది జగన్ కాదు చంద్రబాబు. మీ జగన్ రాగానే ఏ చర్చలు లేకుండా అప్పనంగా ఏపీ భవనాలు అప్పగించింది మర్చిపోలేదు. ఢిల్లీలో ఏపీ భవన్ ఇచ్చేస్తామని చెప్పిన మాటలు మర్చిపోలేదు అంటూ ట్విట్టర్లో ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏపీ ప్రయోజనాల కోసమే పనిచేస్తారని అన్నారు.